పేద పిల్లలకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న భోజనాల విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ప్రభుత్వ హాస్టల్ను ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేద పిల్లల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. మరికొంతమంది అధికారులు సంపాదించుకోవాలని దురుద్దేశంతో ఉన్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని హాస్టల్స్, రేషన్ ఇలా తమ పరిధిలో వచ్చే వాటిపై తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అని విద్యార్థులకు సూచించారు. ఈరోజు కర్నూలు జిల్లాలో దాదాపు ఆదోని, పత్తికొండ ఇట్లా అన్ని తిరుగుతూ ఈరోజు కర్నూలు రావడం జరిగింది. ఈరోజు కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అండి, కాలేజ్ పిల్లల హాస్టల్. ఈ హాస్టల్ ఈరోజు పిల్లలు చాలా బాగున్నారు. ఇక్కడ దాదాపు అబౌవ్ 200 ఉన్నారు. చాలా హ్యాపీగా మంచిగా చదువుకుంటా ఉన్నారు. వివిధ కాలేజీలలో ఇక్కడ భోంచేసి మంచిగా అక్కడ చదువుకోవడం అనేది ప్రభుత్వం ఈ పిల్లలకు కల్పిస్తున్న ఒక మంచి గౌరవం, ఒక వరం కూడా. దీంట్లో మంచిగా వీక్లీ ట్వైస్ చికెన్ ఉంటుంది, వీక్లీ 6 ఎగ్స్ ఇస్తారు, మంచిగా 2 కర్రీస్ విత్ కర్డ్ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ డిన్నర్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, నైట్ బనానా ఫ్రూట్ ఇస్తారు, మార్నింగ్ మిల్క్ ఇస్తారు, మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 7 రోజులు 7 రకాలుగా, ఇడ్లీ ఒకటి ట్వైస్ వస్తుంది, మిగతావన్నీ ఇట్లా మంచి భోజనాలు ఇస్తుంది ప్రభుత్వం. నిజంగా చాలా అదృష్టం పిల్లలకు. ఎందుకంటే ఇదే డబ్బులు, ఇదే అకామిడేషన్, ఈ ఫుడ్ బయట తీసుకోవాలంటే దాదాపు 5,000 6,000 రూపాయలు అవుతుంది పిల్లలకు. ఇది పేద పిల్లలకు వాళ్ళు చదువుకోవడానికి ఒక స్వాలంబన. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచిగా వాళ్ళ జీవితాలు బాగుపరచుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఇక్కడ చేస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు కర్నూలు జిల్లాలో